చపాతీలని రోల్ చేసుకొని ఈ విధంగా బాగా సన్నగా వచ్చేలాగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేస్తే నూడిల్స్ లాగా ఒక రెసిపీ అయితే రెడీ అవుతుంది. స్పెషల్లీ ఇంట్లో పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. చపాతీలు మిగిలిపోయినప్పుడు కూడా చేయొచ్చు ఈ విధంగా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చపాతీలు చేశాను. ఆఫ్టర్నూన్ పిల్లల కోసం ఈ విధంగా స్నాక్ అయితే చేస్తున్నాను. సన్నగా కట్ చేసేసాను. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టేసి అందులో నూనె అయితే వేసాను. అందులోనే ఆవాలు జీలకర్ర కూడా వేసేసాను. బాగా సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ, మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసి తినే స్పైసీనెస్కి సరిపడా అన్నట్టు ఇక్కడ పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే వేసుకున్నాను. ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక టీ గ్లాస్ అన్ని నీళ్ళైతే వేసుకొని బాగా ఒక 2 నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత మనం కట్ చేసిన చపాతీ పీసెస్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర తురుము, మ్యాగీ మసాలా ఒక ప్యాకెట్ వేసుకొని అంతా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసామంటే రెసిపీ అయితే రెడీ అవుతుంది. వేడివేడిగా పిల్లలకి సర్వింగ్ ప్లేట్లో వేసేసి సర్వ్ చేసి ఇచ్చేసామంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. పిల్లలైతే బాగా లైక్ చేస్తూ తింటారు. ఎలాంటి సాసులు కూడా అవసరం లేదు. మరి మీకు నచ్చినట్లయితే మీరు చపాతీలు చేసినప్పుడు లేదంటే ఇప్పుడే చపాతీలు చేసి కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.